సుర్రు సుర్రు అనిపిస్తున్నాడు సూర్యుడు దబాయించి కొడుతున్నాడు. నెరి మధ్యాహ్నం 1 గంటలకు 2 గంటలకు సుక్కలు కనిపిస్తున్నాయి. ఊర్ల పొంటి ఈగింత ఎక్కువనే ఉన్నదట ఆగడు. మే నెలల నిప్పుల గుండం దొక్కినట్టే అవుతుంది అంటుర్రు. అయితే పీటల పెళ్లి లెక్క కొన్ని జాగల్లో ఓ దిక్కు ఎండ, ఇంకో దిక్కు వాన, రెండు సమానంగా సపరిస్తున్నాయి. పాన్రిగ్గా ముచ్చట్లేంటి ఒకసారి అరుసుకునొద్దాం. ఏమెండలు శీతం కొడుతున్నాయి. పొద్దుగాల 10-11 దాటిందంటే పెయ్యి మీద వాతలు పెట్టినట్టే అవుతాంది. గంతగానం దచుతాండు ఎండదేవుడు. హైదరాబాదులోనైతే జరసేపు చల్లబడతాంది, జరసేపు ఎండ ఇరుగబడతాంది. ఎప్పుడు ఎట్లుండేది తెలుస్తలేదు. ఇక తెలంగాణ జిల్లాల పోంటి మంచిగానే దంచుతాంది ఎండ. నెరి అడవుల జిల్లా ఆదిలాబాదులోనైతే అన్ని ఎక్కువనే. చలికాలంలో చలి చంపుతుంది, ఇప్పుడు ఎండాకాలంలో ఎండ గత్తర లేపుతున్నది. 45 డిగ్రీలకు చేరిందట గర్మి. అగడుకు ఆగమాగం అవుతుండ్రు జనాలు. బోర్లన్నీ ఎండిపోయి తాగే నీళ్ల కొరకు మస్తు తిప్పలైతున్నదట. నిర్మలు, జగిత్యాల, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఎండ శాఖ గట్టిగానే కొడుతుంది అంటారు. అయితే ఎండలెంత దాబాయించి కొడుతున్నాయో అంతే ముంచుకొస్తున్నాయి వానలు కూడా. రయ్య ఈదురుగాలు లేచి డమ్మ పిడుగులు పడుతున్నాయి. తెలంగాణలో, ఏపీలో ఎండలకు తోడు అక్కడక్కడ వానలు కూడా పడతాయి అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పోంటి వానలు గట్టిగానే ఉన్నాయి అంటున్నారు. ఇంకో దిక్కు ఎండ దెబ్బకు పబ్లిక్ ఉత్తపుణ్యానికే దవాఖాన్లలో పడుతున్నారు. పట్నంలో ఉన్న ఫీవర్ దవాఖాన్లో రోజుకు పేషెంట్లు పెరుగుతున్నారట. ఎప్పుడు చూసినా దవాఖాన పబ్లిక్ తోని కిటకిటలాడుతూనే ఉన్నది. పబ్లిక్ ఊకే ఎండలో తిరగొద్దని చెప్తున్నారు డాక్టర్లు. పనులు కంప్లీట్ చేసుకోవాలి. 10 నుంచి సాయంత్రం 4 దాకా, అట్లీస్ట్ 11 నుంచి 4 దాకా బయటికి పోకుండా ఉండడం చాలా మంచిది. వెళ్ళినా కానీ తలకి ఎండకి ఎక్స్పోజ్ పొడుగు వేసుకోవడము, తర్వాత వైట్ కాటన్ దుస్తులు, డ్రెస్ కొంచెం ముదురుగా కాకుండా తెల్లటి వస్త్రాలు ధరించాలి. గదా అన్నట్టు మధ్యాహ్నం పూట తప్పదిక పోవాలి అన్నట్టుంటేనే బయటికి వెళ్ళుండ్రి, లేకపోతే నీడ పట్టునే ఉండుర్రి అని చెప్తున్నారు. వచ్చేది మే నెల, ఎండలు ఇంగింత ముదురుతాయి. అందుకే పైలంగా ఉండుర్రి పబ్లిక్. ఉత్తగా గాలికి తిరిగితే ఆవిరైపోతారు.